ధనుర్మాసంలో శ్రీ వైష్ణవి ఆలయంలో తెల్లవారుజామునే తిరుపావే అనే ప్రత్యేక సేవ నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం నెల రోజులు సుప్రభాత సేవ స్థానంలో తిరుపావే నిర్వహిస్తూ ఉంటారు. తిరుపావే సేవ కార్యక్రమాల భాగంగా శ్రీ గోదాదేవి రచించిన 30 పాసురాలను రోజుకొకటి చొప్పున స్వామి సన్నిధిలో చదవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. శ్రీ వైష్ణవి ఆలయంలో ధనుర్మాసం వేడుకల సందర్భంగా గోదాదేవి ఎవరు, ఆమె రచించిన తిరుపావే పాసురాలు అంతటి విశిష్టత ఎలా వచ్చింది అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకున్న ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అసలు అల్వారులు అంటే ఎవరు? వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణు భక్తులు మునిగి తేలే వాళ్ళని అల్వారులని పిలుస్తారు. మొత్తం 12 మంది అల్వారులు ఉన్నారు. అందులో మొట్టమొదటివాడు విష్ణు చిత్తుడు. ఈయనకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరే గోదాదేవి. గోదాదేవికి భక్తి అనే సంపదను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవి అండాలుగా జన్మించిందని చెప్తూ ఉన్నారు. శ్రీరంగనాథుడికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా అండాల్ దొరికిందని చెప్తారు. అండాల్ అసలు పేరు కొదై. కొదై అంటే మాలిక అని అర్థం. ఆ పేరు క్రమంగా గోదాదేవిగా మారింది. గోదాదేవి రచించిన తిరుపావై పాశురాలు. గోదాదేవిగా జన్మించిన అండాల్ భగవంతుడిని భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుపావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. గోదాదేవి రచించిన తిరుపావైలో 30 పాశురాలు ఉంటాయి. పాశురాం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. అండాల్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అముక్త మర్యాద అనే గ్రంథంగా అందించాడు. తిరుపావై వ్రతం అంటే ఏంటి? ఈ చరాచర సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతమే తిరుపావై వ్రతం. ఇప్పటికీ ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తూ ఉంటారు. తిరుపావై వ్రతాన్ని ఎలా చేస్తారు? ఈ వ్రతానికి ఉన్న విధి విధానాలు ఏంటి? ఈ వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి అండాల్ సమేత శ్రీ మహావిష్ణువును పూజించాలి. స్వామి సమక్షంలో ఆవు నేతితో దీపారాధన చేసి తులసి దళాలతో పూజించాలి. చామంతి పూలు, గులాబీ పూలతో స్వామిని అలంకరించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలు, తిరుపావై పాశురాలు గానం చేయాలి. నిత్యం స్వామివారికి కట్టు పొంగల్ నివేదించాలి. ధనుర్మాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున అండాల్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. తిరుపావై పాశురాల యొక్క విశిష్టత ఏమిటి? గోదాదేవి మొత్తం 30 పాశురాలను మంచి అలవాట్లతో జీవించమని, తోటి వారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. మొదటగా ఉన్న 5 పాశురాల్లో ఉష్ణోదాతం తిరుపావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. అలాగే చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుందని గోదాదేవి తెలుపుతుంది. 6 నుంచి 15 పాశురాల్లో గోదాదేవి చెల్లులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి విష్ణు అవతారాలను స్తుతిస్తూ తన చెల్లులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేయడం అనే అంశాలు చక్కగా వివరించుంటాయి. 16 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెల్లులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కోవడానికి అండాల్ సుప్రభాతాన్ని ఆలపించడం, అటు తర్వాత వారు కృష్ణుని అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థించడం వంటివి వివరించి ఉంటాయి. చివరిగా మిగిలిన 10 పాశురాలు భగవంతుని గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తన విష్ణు చిత్తును కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని ఫలాకృతి చెప్పి ఉంటుంది.
ధనుర్మాసంలో వివాహానికి సిద్ధంగా ఉన్న కన్యలు ఈ తిరుపావై వ్రతం చేయడం వల్ల కోరుకున్న వారితో త్వరగా వివాహం జరుగుతుంది. ఇది గోదాదేవి యొక్క విశిష్టత.